శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మా ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్నారు. మా కోసం ఒక పార్టీ రాబోతా ఉన్నదని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మరికొద్ది కాసేపట్లో నెరవేరుతా ఉన్నది. అందరూ కూడా రారి రుద్రమ వేదిక ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వేదిక ద్వారికి రాబోతా ఉన్నారు. వేదిక ద్వారా సభా వేదిక పైకి రాబోతా ఉన్నారు. బయట ఉన్నటువంటి వారు అందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక ఉన్నటువంటి వారు ఎవరు కిందకి దిగొద్దు. అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని, ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమ తిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రారి రుద్రమ వేదిక ద్వారా ప్రధాన వేదికకు రాబోతా ఉన్నారు. అందరూ కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్క వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. ఈ గడ్డేను ఆడబిడ్డవంట, ఆడబిడ్డవంట, నీ మనసు పూలు వేసిన బతుకమ్మ మా కవితమ్మ. నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు, ఎవరాపలేరు చూడబోలే కదలికవా మా కవితక్కవా. నీ అడుగులనే ఆపుతున్న చీకటినే చీల్చుకునే మెరుపును పులివలను చేస్తుంటే గర్జన శబ్దం, తెలంగాణ పులివలను చేస్తుంటే గర్జన శబ్దం, అవినీతి ప్రయత్నం, నీ చేతులలో లేవు తల్లి కత్తులు. ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాంస్కృతికోద్యమ సేనానిగా లక్షలాది మంది యువతను ఉద్యమ బాట పట్టించిన మనగానపు రాణి రుద్రమ కవితక్క గారు ఈ యొక్క సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణానికి
వచ్చిన చోట ప్రేమ దొరకలేదంట ఆగలేక దుంకిన కన్నీళ్ళు తీర్చుకుంటారు రుణమే మీ ఎదల మంట వేద ఇంట ఎలిగ దీపమే ఈ ఆస్తి పూరు కాదు తల్లి ఓ కవితమ్మ ఆత్మగౌరవ పోరాటమే మా కోరుకునేదే నీ చెన్నో మా మనసు గునుగు పూస ఎత్తుకో బతుకమ్మ ఈ మట్టిలోన పుట్టినాడ బిడ్డవు నువ్వు అందుకేగ ముండి గుండె కాసిరు నవ్వు పులివలను చేస్తుంటే తెలంగాణ సాంస్కృతికోద్యమ నిర్మాతగా తెలంగాణ ఉద్యమంలో ఊరు వాడ ఏకంగా పల్లె పల్లెలు తెలంగాణ ఉద్యమంలో తలగెత్తుకొని ముందుకు నడిచిన బతుకమ్మతో తెలంగాణ విశ్వపీఠంపైన నిలబెట్టించే క్రమంలో అక్కకు ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నదమ్ములను కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. దయచేసి అందరూ అన్నలందరూ మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోాల్సిందిగా వడిసెలా చేపట్టి వడివడిగా విప్పుతూ వలస పక్షుల పీడ వదిలిపోవంగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ తల్లికి నమస్సులు నర్పించి ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న కవితక్క గారిని ఘనంగా స్వాగతం పలుకుతూ అమరుల ఆశయాలను పొత్తిళ్లలో కట్టుకొని తెలంగాణ ఉద్యమానికి కన్ను 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 చూడు కాలిక బిడ్డ జాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల కవితక్క సభా ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి తెలంగాణ జాగృతి నూతన రాజకీయ అధ్యాయానికి సంచారావం పూరించడానికి విచ్చేసిన కవితక్క గారికి ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణానికి నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. పిడికేడంత మంది వైన పిడికిలి బిగిసి తెలంగాణ గడ్డ అనేకానేక సంస్కృతులకు పోరాటాల గురించి గడ్డ పుట్టించే రక్తం ఆరుమప్పులనే ఏవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి. దీపం వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చెన్నను బట్టు కొట్టు అందరూ కూడా ఇక్కడ తెలంగాణ మట్టిలో సైడ్ ఇవ్వండి. తంగేడు పువ్వు కల్వకుంట్ల కవిత మీరు ఇక్కడ ముందర ఉన్న అందరూ సైడ్ జరగండి. మీరు సైడ్ జరగండి. జనం మీరు ఏం బాట చేస్తున్నారు? పట్టిన సైడ్ కవితమ్మ చెప్పేసాను అందరూ సదా తోసేయండి. ధిక్కార అందరూ జరపండి. నాటి తోసేయండి, నుండి అందరూ నేటి తోసేయండి. వరకు దయచేసి అడుగడుగునా ఎవరికి ప్రజల కనిపించడం పక్షం లేదు. మీరు అందరూ ఏం సంస్కృతి చేస్తున్నారు? సాంప్రదాయాలను నిలబెట్టడం నుండి సామాజిక న్యాయాన్ని సాధించడం దాకా ఆమెది అదే పట్టుదల. జరుగు. పల్లె పల్లెన అందరూ చేసేది. తెలంగాణ ఉద్యమాన్ని రాజేయడం నుండి ఖండాంతరాల్లో మన బిడ్డల కన్నీరు తుడవడం దాకా అదే అంకిత భావం. నేడు వేలాది కార్యకర్తలతో దక్షిణ భారతదేశంలోని ఒక బలమైన సామాజిక సంస్థగా జాగృతి నిలవడం అంటే అది మన కవితక్క దూరదృష్టి, అంకిత భావం మాత్రమే. చరిత్రలో తెలంగాణ జాగృతిది ఒక చెరిగిపోని సంతకం. ఆరంభం నుండి తెలంగాణ సమాజం కోసమే జాగృతి తపన, కృషి. ఏ సమస్యను వదిలిపెట్టని గురుతర ప్రయాణం జాగృతిది. తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ పునర్నిర్మాణ మహోద్యమం దాకా జాగృతి కార్యకర్తలు కలిసి నడవని సందర్భం లేదు. స్వర్గీయ జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నది వీళ్ళు కూడా దిగండి. జాగృతి. దిగే. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ దాకా ఈ మహా ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు లేని ఘట్టం లేదు. ఓవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సమాంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వాలు చెయ్యని అనేక పనులను జాగృతి ప్రజల భాగస్వామ్యంతో చేసింది. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 10,000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను శోధించి పుస్తకాలుగా ప్రచురించింది. తెలంగాణ జిల్లాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి
20,000 మందికి ఉద్యోగాలనిచ్చింది. గతంలో ఉమ్మడి పాలకుల విధానాలకు అసువులు బాసిన రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచింది జాగృతి. బలవన్మరణాలకు పాల్పడ్డ అనేక రైతు కుటుంబాలకు నెలకు 2,500 రూపాయలిస్తూ వారి కంచంలో మెతుకయింది. ఇక మన బతుకమ్మ పునర్వైభవంలో తెలంగాణ జాగృతిది కీలక భూమిక. జాగృతి కృషితో ఊరువాడ పూలవనమై విరిసింది. పల్లెల నుండి ఖండాంతరాలలో బుర్జ్ ఖలీఫా దాకా సాగిన బతుకమ్మ ఖ్యాతిలో జాగృతి పాత్ర అనన్య సామాన్యం. విదేశాలలో జాగృతి శాఖలతో దయచేసి బౌన్సర్లు కిందికి బౌన్సర్స్ మీరు అందరు సైడ్కి రండి. మీరు బౌడ్కి రండి. శివారెడ్డి అక్కడ పైకి బౌన్సర్లు దయచేసి బౌన్సర్లు కిందికి దిగండి. కిందికి దిగండి, సైడ్కి ఉండండి, స్టేజ్ మీద నుంచి దిగండి. బౌన్సర్లు మరికొద్ది కాసేపట్లో ఇప్పుడు కొన్ని క్షణాల లోపల జెండా ఆవిష్కరణను మరి పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రోజు ముందుండి పోరాడుతున్నటువంటి పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సందర్భం